వైసీపీకి చెందినటువంటి నేత అంబటి రాంబాబు గారు నిన్న రోజున మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి మాట్లాడడం జరిగింది. ఏడాది పాలనలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ కూడా పడిపోయిందని చెప్పేసి ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్న మాట కాదు, ప్రజల్లో ఉన్నటువంటి మాట, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందా లేదా? అంబటి రాంబాబు గారి మాటలు కౌంటర్ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ మీడియా ముఖం మాట్లాడేది ఆయనే. ఎవరు అరెస్ట్ అయినా కూడా ముందు పరామర్శించడానికి వచ్చేది ఆయనే, రిలీజ్ అయినా కూడా ఆయనే పరామర్శించడానికి వెళ్తున్నాడు. నేను రోజున కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, కూటమి నేతల్లో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతల్లోనే అసహనంగా ఉండని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమంటారు అంబటి రాంబాబు మాట్లాడు? తెలుగుదేశం పార్టీ పవర్లో ఉంది, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించి విజయోత్సవ చార ఇంకా పచ్చిగా ఉంది ఏంటండి. వాళ్ళు ఎందుకు నిరాశ నిస్పృహలు చంద్రబాబు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మీ 5 ఏళ్ళు మీ మొదలష్టపు మోకాలను భరించి సహించి చిరాకు వచ్చి మీరు కాండ్రి జుమ్మేసి ఆతలు దూసేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద విరక్తి వచ్చేసి మిమ్మల్ని ప్రేమిస్తారు వాళ్ళు ఏంటండి. ఇప్పుడు ఏ దారి లేనోడు గోదావరి పెట్టుకున్నట్టు కుక్కతో కట్టుకుని గోదావరి ఏదినట్టు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళని పట్టుకుంటున్నాడు. చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టడం అన్నట్టుగా ఏదో రకంగా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఆ కూడా ఉండే జనం వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఎలా ఉంది సీన్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు ఒక భ్రమంలో ఉన్నారు. గత 5 ఏళ్ళు భ్రమంలో ఉన్నారు. మళ్ళీ మేమే మొత్తం 30 ఏళ్ళు ఉంటాం, వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ ఇది అని చెప్పేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అసలు మాదే శాశ్వతం అనుకున్నారు. ఒకసారి బొమ్మ బొరిసి అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా భ్రమంలో ఉండిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది కలలు కంటారు, కొంతమంది డిజైర్స్ ఉంటాయి. అంటే నువ్వు కలగంటం వేరు, ఒక డిజైర్ కోరిక వేరు. నీకు వాళ్ళ కోరిక ఏంటి? శాశ్వతంగా ఉండిపోవాలి, టీడీపీ అనేటువంటిది ఉండకూడదు. కళ ఏంటి? అది నిజంగా జరిగినట్టుగా కళ వస్తుంది. అది మీరు కళని కళగా చూడాలి, కోరిక తీరాలని ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ అది నిజం అనుకుంటాం వస్తే అది రోగం, దానికి చికిత్స అవసరం. ఇప్పుడు వాళ్ళకి అందరికీ చికిత్స అవసరం. ఎందుకంటే అది కళ, ఈ కోరికే గుర్రాలు అయిపోయినట్టు పరిగెడితే కోరికలే గుర్రాలు అయితే అంటారు కదా. మరి దాన్ని అదుపు చేసుకోవాలి. అదుపు చేయలేకపోతే గుర్రం నుంచి కింద పడుతుంది. మీ పరిస్థితి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంబటి రాంబాబు గారు ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఉంది. కానీ తప్పదు. ఇప్పుడు అందరితో పాటు ఈయన వాయించాల్సి వస్తుంది మధ్యలో. ఎంతో కొంత విజ్ఞత ఉన్నవాడు, తెలివైనవాడు, నటనా కౌశల్యం ఉన్నవాడు, వాగ్దాటి ఉన్నవాడు రాంబాబు గారు. అతను ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నాలాంటి వాళ్ళు ప్రశంసలు ఆయనకు తక్కువ. అంటే నీ ప్రశంస నాకు ఎందుకంటే డెఫినెట్గా మా ప్రశంసలే నీకు పన్నీర్ జల్లు, మిగతా వాళ్ళందరూ సీఎన్ ఉమ్మేస్తున్నారు మిమ్మల్ని ఏంటండి. ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద బాగా ప్రేమ ఉంది అందరికన్నా. అతని వ్యవహారం ఎలాగుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు, అన్నీ మోసాలే కదా. పైగా అతటోళ్ళు మోసాలు అంటాడు. అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అన్నాడు. అమరావతిని ఏం చేశాడు? అది మోసం కదా. భూములు ఇచ్చిన రైతులకి గజాలు పెంచుతాను, పెన్షన్లు పెంచుతాను అన్నాడు. వాళ్ళందరినీ ఏడిపించి తినేసాడు, వాళ్ళు వేధించి తిన్నాడు, కొట్టాడు, తిట్టాడు, గిల్లాడు, చంపాడు, వేధించి తిన్నాడు, మానసికంగా క్లాస్ అని గురి చేశాడు. కావాలి రావాలన్న దళిత సమాజాన్ని ఎంత వేధించాడు. కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు, రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టించాడు, డాక్టర్ అనితారాణిని వేధించాడు, శిరోమండనం చేశాడు, చీరాల కిరణ్ కొట్టి చంపేశారు, నందం సుబ్బయ్యని అనేక మందిని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని పాపం ఆయా తరగతుల వారు అందరినీ కూడా మానసికంగాను శారీరకంగాను అత్యాచారాలు అఘాయిత్యాలు చేసి చంపేశారు. పైగా నీ వాళ్ళని కాపాడుకున్న వాళ్ళందరినీ కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు పరామర్శకి వెళ్ళిన పాపను పాలే. వీళ్ళందరూ నిన్ను కావాలని కోరుకున్నారు. వాళ్ళంతా అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే నాన్నబుడ్డి ఇచ్చారు అనుకున్నావు. నువ్వు ఎంతమందికి ఇచ్చావో 40 లక్షల మందికి ఇవ్వాలి, 60 లక్షల పైన మందికి ఇస్తున్నారు. నువ్వు ఒకరికి ఎత్తి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. నువ్వు పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి మూలికి నానాపాట్లు పడ్డావు. వీళ్ళు ఏకంగా 4,000 చేసేసారు. పైగా 15,000 ప్రతి ఇంటికి అందజేశారు ఈ సంవత్సరంలో. మత్స్యకారులకు 20,000 ఇచ్చారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు, రోడ్లు వేసారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, డిఎస్సీ వేసారు, జీతాలు ఒకటి ధరకి ఇస్తున్నారు. ఒక సుహృద్భావమైన సుపరిపాలన అందుతుంది. ప్రజలందరూ ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. మీ పాముల మీద భయం, కానీ గబక్కన వెళ్తే పాము దొక్కితే కరుతుంది కదా, అలాగే మీరు రోడ్డు పక్కన పడుకుంటున్నారు పొడపాములాగా.
మిమ్మల్ని దొరికితే కొరుతారేమో అని భయం అంతే వాళ్ళకి. ఆ పాములు తీసేవే బాబు చంద్రబాబు గారిని అడుగుతున్నారు వాళ్ళు. అంతేనండి. దానికి ఆ పాములు కుట్టి అతను పడండి లేదా అడిగిలో వదిలేండి అంటున్నారు. ఏంటండి ఆ పని వాళ్ళు చేయట్లేదు. సరే ఆ పాములు ఉంటే నీళ్ళు దారిలో ఉంటారు అన్నట్టు వదిలేశారు వాళ్ళని. మాట అలాంటి పాములన్నీ ఇక్కడ తిరుగుతూ ఉండవు. ఏం లేదండి, ఇప్పుడు ఒక తోట ఉంది మీకు, లేత జామ తోట బ్రహ్మాండం కాస్తుంది, మంచి బత్తాయి జామి రౌండ్గా ఉండి కొరికి తింటే తెమ్మ తీగ ఉంటాయి. ఆ తోట యజమానికి ఇది ఎవరు దొంగలు పడి దోసుకుంటారో అని భయం ఉంది. అలాగే ఆ తోటలో కొన్ని పాములు తిరుగుతున్నాయి. ఒక పొడపాము, తోసపాము, ఇంకో రక్త పెంజర తిరుగుతుంది, రకరకాల పాములు. జాగ్రత్తగా ఈయన బూట్లు ఇక్కడ దాకా వేసుకుని జాగ్రత్తగా తిరిగి ఆ కాయలకి కోసుకుని ఆ పంట అమ్ముకుంటా ఉన్నాడు. కానీ ఆ పాములు పెడుతుంది. ఆ పాములు ఉన్నాయన్న భయంతో జనం ఎవడో వచ్చి కోసుకుని తింటలేదు అందులోని. అదేలేండి, కోసుకొని ఉన్న పాములు భయం. ఆ పాములు కోసుకుంటాకి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ దాకా బూట్లు అయి ఉండవు కదా వాళ్ళకి. ఆ పాములు ఎక్కడ గరిచేస్తాయని ఎవరు రావట్లేదు. ఒకవేళ ఈయన పాములు కొట్టి చంపే సాధలు పాడేసేయడం అనుకోండి, పాములు లేవురా అని చెప్పాడు ఇంకెవడన్నానే రాత్రి ఖాళీ చేస్తారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ పాములు ఉన్నట్టున్నాడేమో అనుకుంటున్నాను నేను ఇక్కడ కనపడేలాగా తెలిసి జనాలకు కూడా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఏంటి? మిమ్మల్ని కొట్టి చంపేయలేదన్నా, లోపల వేసేయలేదన్నా, మీరు ఎలా వెళ్ళి అలాగ వచ్చేస్తాను కూడా తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఏంటండి అదే చంద్రబాబు నాయుడు గారు కేసు లేకుండా ఎస్టాబ్లిష్ అవ్వకుండా 53 రోజుల పాటు ఎలా ఉన్నాడు? సమాధానం చెప్పి వ్యవస్థ అని అడుగుతున్నారు జనం. అందరికీ ఒకలా లేదా ఇది? ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక బాధ, భయ, ఆందోళన, ఆగ్రహం, ఉక్రోషం, రోషం, పౌరుషంతో రైలిపోతున్నారు. ఓట్లు కూడా చాలా ధర్మబద్ధంగా మాట్లాడుతుంది. ఎన్నాళ్ళు ఉంచుతారా అని అడుగుతున్నారు. నిజమే, ఎన్నాళ్ళు ఉంచుతారు? తప్పు కదా. ఎక్కువ చర్యలు తీసుకోవద్దు, నిజమే, పుట్టద్దు, గడ్డ కింద బెల్లం మొక్కెట్టి వాళ్ళు చాలా చెప్పించండి అంటున్నారు. కరెక్ట్గా పనిచేస్తుంది న్యాయ వ్యవస్థ. మరి అప్పుడు ఎందుకు పని చేయలేదని అడుగుతున్నారు. అదే కదా, ఇలా మనిషికి కోర్టుకి ఏదో సినిమాలో డైలాగ్ లాగా బాధగా ఉంది. వ్యవస్థలో ఐపీఎస్లో ఐఏఎస్లో ఒక విఆర్ ఇవ్వలేదనో లేకపోతే విఆర్లో పెట్టారనో నువ్వు ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఐపీఎస్ ఐఏఎస్లు ఎలా మాట్లాడతారా అని చెప్పి ట్వీట్లు వేస్తున్నారు కొంతమంది. మరి ఐపీఎస్లో మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మహిళల్ని ఎత్తుకొచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేయచ్చా? అప్పుడు మాట్లాడలేదు కదా. అప్పుడు ఎవడో మాట్లాడ్డాం. ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసేసి ఇష్టం వచ్చినట్టు చంపేస్తాం చూడొచ్చా? అసలు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు వేధించి 5 ఏళ్ళ పాటు డ్యూటీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేస్తే ఒక్క నోరికి మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే కనీసం ఫంక్షన్ కూడా రాలేదు. సహచరులు వాళ్ళతోటి ఏళ్ల తరబడి కలిసి పనిచేసిన వాళ్ళు. నువ్వు ఎలాంటి వాతావరణం కల్పించాడు అంటే అతను ప్రేమిస్తారా? ఇంకానే వీళ్ళు స్వేచ్ఛగా హాయిగా నీలాటోడు రోజు అలాంటి ఇష్టం మాట్లాడడానికి ఛార్జ్ ఇచ్చారు. వాళ్ళ నియమ నిబంధనలు పెట్టి అనుమతిస్తే కూడా అటు తోసిరాజని మీ ఇష్టమైనట్టు చేసి ఒక మనిషిని చంపేస్తే కూడా న్యాయస్థానం కూడా అదేంటండి అలాగంటారు మీరు అంటున్నారు. ఇంతకన్నా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పరిడి వెళ్తున్నప్పుడు రాజ్యాంగము, చట్టము అమలవుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా ఈ దేశంలో? ఇంత సౌమ్యంగా సౌహృదయతో పరిపాలించే నాయకుడు ఉన్నాడా? ఓ పక్కన సంక్షేమం చేస్తా, అభివృద్ధి చేస్తా, మీరు పెట్టిన బొక్కలు పుడుతా, బొక్కలు పుడుతా, కొత్త రోడ్లు వేస్తా, కంపెనీలు తీసుకొస్తా, అనేక విమర్శలను ఎదుర్కొంటా, స్వపక్షంలోనే విపక్షం, ఆ పక్కన బీజేపీ వాళ్ళు కూడా మా వల్ల నెగ్గిందంటుంటే కూడా భరించి ఊరుకుంటున్నారు. ఇలాంటివన్నీ తట్టుకుని వాళ్ళ కార్యకర్తలు అందరూ బాబోయిన ఆలో లక్ష్మణ్ ఎడుతున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ మీద ఎక్కేస్తుంటే ఇవన్నీ తట్టుకుని కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు ఎవరికైనా సరే సిరాకు వచ్చి డెప్పమే పెడేమని అవుతాం వాళ్ళని ఎవరన్నా పీక్కు తింటుంటే. అవన్నీ చేయకుండా మిమ్మల్ని మీరు ఏం మాట్లాడు సరే సావంటారని వదిలేస్తున్నాడు కదా. ఆయన మీద వ్యతిరేకత అలాగ వస్తుంది వాళ్ళ కార్యకర్తలు, అంతే కానీ ప్రజల్లో లేదు. నువ్వు ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళు ఐస్ ఫ్రూట్ పెట్టి ఉంటుంది, ఆడు అలా తీసేస్తుంటే అందించుకుంటూ ఉంటారు, అలా తీసేస్తుంటే పుచ్చుకుంటూ ఉంటారు. అలాగే నువ్వు ఇచ్చావు, నువ్వు 10 మందికి ఎత్తి 50 మందికి ఎత్తున్నారు, నువ్వు రూపాయి ఎత్తి 10 రూపాయలు ఎత్తున్నారు, శుభ్రంగా తీసుకుంటారు. ఒక్క సంక్షేమము పథకాలు అనేటువంటి ఆలోచన మీద మీరు ఆగిపోయారు. వీళ్ళు పథకాలతో పాటు రోడ్లు వేస్తున్నారు, మీకు కంపెనీలకు ఉద్యోగాలు చూస్తున్నారు, ప్రాజెక్టులు చూస్తున్నారు, రాజధాని నిర్మిస్తున్నారు. మీరు ఏం అక్కలేదు, ఇది ఒకటి చేస్తే చాలని చెప్పి 6 మంది పెట్టి వాయించుకుంటే కూర్చున్నారు మీరు. ఏంటండి మీ కాళ్ళకి తేడా జనాలు తెలియట్లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మీకు గౌరవం ఉంటుంది. మీరు ఎలాగ మాట్లాడుతున్నప్పుడల్లా 10 మంది దూరం అవుతూ ఉంటారు. అదే కోరుకుంటున్నారు కూటమి వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.